మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీకు అందరికీ శుభాభివందనాలు. హల్లెలూయా. దయచేసి చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 41, 42 వచనాలు. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమ్యంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి బాగా వినండి. ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుని వెలుగులో మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. ఇక్కడ ఈ 2 వచనాల్లో కూడా ఒక మాట 2 వచనాల్లో కూడా వచ్చింది. ఏంటా మాట, ఏంటా పదం చెప్తారు ఎవరైనా? చదవండి ప్లీజ్, ఒకసారి చదవండి. ఒకే మాట 2 సార్లు 2 వచనాల్లో వచ్చింది. ఏమ్మా? ఓకే. ఇంకా నేరస్థాపన చేదురు వచ్చింది. ఇంకోటి అమ్మా, విమర్శ సమయము. అల్లు చెప్పండి, కీ పాయింట్ అదనమాట. విమర్శ సమయము. అదేంటి? విమర్శ సమయం అనేది ఉందా? విమర్శ అంటే ఎవరైనా ఎదుటి వారిని మనం ఏదైనా విమర్శించడం, వాళ్ళ తప్పులను లేవనెత్తి చూపడం. నానా ఆఫ్ దిస్ లైట్, చూడలేకపోతాం. విమర్శ సమయము, విమర్శ దినము. విమర్శ సమయము, విమర్శ దినము. ఓకేనా? విమర్శ సమయము, విమర్శ దినము అంటే ఎవరినైనా మనము వాళ్ళ తప్పులను లేవనెత్తడం, వాళ్ళని విమర్శించడం. ఇప్పుడు ఇక్కడ మన దేవుడు అంటున్నాడు, విమర్శ సమయం అనేది ఒకటి ఉంది. ఆమేన్ చెప్పండి. విమర్శ సమయం అనేది దేవుడు మనుషులకు ఏర్పాటు చేసున్నాడు. మనము చేసిన పనులన్నిటిని బట్టి మనలను విమర్శించే సమయము, మనం చేసిన పనులన్నిటిని బట్టి మనలను విమర్శించే సమయము ఒకటి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆమేన్ చెప్పండి. అందుకే ఇక్కడ మనం చూస్తే ఇదే వచనం 41వ వచనం. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున. అంటే ప్రియులారా, సంతోష సమయం, దుఃఖ సమయం,
వేదన సమయం, ఇబ్బందికరమైన సమయం, ఇలాంటి సమయాలు ఉన్నట్టు దేవుడు విమర్శ సమయం కూడా దేవుడు ఏర్పాటు చేశాడని ఈ వాక్యాన్ని బట్టి మనం గ్రహించుకోవాలి. విమర్శ సమయం. ఈ లోకములో మనుషులందరూ ఏదో ఒక రోజు చనిపోతారు. చనిపోయిన మనుషులందరూ మృతుల లోకములో ఉంటారు. ఎక్కడుంటారు వాళ్ళు? చెప్పండి. మృతుల లోకములో ఉంటారు. దేవుని యందు చనిపోయిన వాళ్ళు పరదైసులో ఉంటారు. ఎక్కడుంటారు? పరదైసులో ఉంటారు. అయితే మనందరికీ కూడా విమర్శ సమయం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే మనము చేసిన పనులు, మనము చేసిన కార్యాలు, మన దైనందిన జీవితంలో మనం బ్రతికిన బ్రతుకుని దేవుడు వెలుగులోకి తీసుకొస్తాడు. తేట తెల్లముగా దాన్ని బహిర్గతం చేస్తాడు. అప్పుడు విమర్శ సమయమున మనము చేసిన పనులన్నిటినీ, వాటన్నిటిని కొలమానంగా దేవుడు మనకి తీర్పు తీరుస్తాడు. ఆమెన్ చెప్పండి. ఇక్కడేం రాయబడిందంటే నెనివే అంటే అదొక పట్టణం. నెనివే అంటే అదొక పట్టణం, అదొక ఊరు పేరు. నెనివే వారు యోనా ప్రకటన విని, యోనా అంటే ప్రవక్త, ఆయన ప్రకటన, ఆయన బోధ, ఆయన ప్రకటన విని వాళ్ళు ఏం చేశారు? చెప్పండి, ఏం చేశారు? మారు మనస్సు పొందారు. హల్లెలూయా చెప్పండి. నెనివే వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నెనివే వారు ఈ తరము వారితో నిలువబడి వారి మీద ఏం చేస్తారంట? ఓ బుద్ధిహీనులారా, యోనా ప్రకటనని మేము మారు మనసు పొందాము. మీ దైవజనుడు ఎంత చెప్పినా మీరు మారు మనసు పొందలా. ఓ బుద్ధిహీనులారా అని నెనివే వాళ్ళు మనతో కలిసి నిలబడి మన మీద ఏం చేస్తారంట? చెప్పండి ఏం చేస్తారంట? అన్నా, నెనివే వాళ్ళు ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు బతికారు, ఎప్పుడు చచ్చిపోయారు అన్నా? మనం ఇప్పుడు బతుకుతున్నామన్నా, మనం అందరం కలిసి ఒక్క చోట నిలబడతామనే ఈ వాక్యం చెప్తుంది. ఆమెన్ చెప్పండి. చూడండి మాట. నెనివే వారు ఈ తరము వారితో కూడా, అర్థం ఏంటి? చనిపోయిన వాళ్ళందరూ ఒక చోట ఉన్నారు. ఆమెన్ చెప్పండి. వాళ్ళ బ్రతుకు అంతమైపోలేదు. ఆదాము మొదలుకొని అందరూ ఉన్నారు. మీ తాతలు ముత్తాతలు అందరూ ఉన్నారు. మీ తల్లిదండ్రులు అందరూ ఉన్నారు. పోయిన వాళ్ళందరూ ఉన్నారు, ఎక్కడికి పోలేదు. శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, కానీ అందరూ ఉన్నారు. వీళ్ళంతా ఎక్కడికి పోలేదు. వీళ్ళందరూ మనమంతా కలుసుకొని ఆయన ఎదుట నిలబడతాం. ఆయన ఎవరు? నజరేయుడైన యేసు. ఆమెన్ చెప్పండి. ఆ నజరేయుడైన యేసు ఎదుట మనమంతా కూడా నిలబడి మన జీవితాలు, మన పరిస్థితులు, మన జీవన విధానాలు విమర్శించే సమయం వస్తుంది. ఈ నెనివే పట్టణస్థులు ఆనాడు మన మీద, అంటే ఈ తరము వారి మీద విమర్శిస్తారంట. వాళ్ళు ఎందుకు మనల్ని విమర్శిస్తారు? వాళ్ళకేం పని అంటే, ఆనాడు వాళ్ళు ఒక్కరోజు యోనా ప్రకటన విని వాళ్ళందరూ మారు మనసు పొందారు. యోనా ఎన్ని రోజులు సువార్త చెప్పాడు? తీయండి ఆ మాట. యోనా గ్రంథం తీయండి. ఈ పేజీ అలాగనే పెట్టండి. యోనా గ్రంథం తీయండి ఆ మాట.
చెప్పండి చెప్పండి, కొంతమందికి ఎన్నో పేజీ అమ్మా? 763 అంట. యోనా గ్రంథము 3వ అధ్యాయము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోనా గ్రంథం 3వ అధ్యాయము. యోనా ఎన్ని రోజులు ప్రకటించాడంటే 4వ వచనం, 3వ అధ్యాయము 4వ వచనం. యోనా పట్టణములో, దేవుడి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి, 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇంకా 40 దినములకు నెనివే పట్టణము నాశనమగునని. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మనిషి ఉదయము లేచి సాయంత్రం వరకు ఎంత దూరం నడవగలడో అంత దూరం నడిచి అతను సువార్త చెప్పాడు. ఓన్లీ 1 డే, ఒక్క రోజే. 2వ రోజు ఆయన చెప్పలేదు. 1 దినము ఎంత దూరం ప్రయాణించగలడు. ఇప్పుడు నేను ఉదయాన్నే లేచి 6 గంటలకు మొదలుపెట్టి, ఏమండి, నేను నడవడం ప్రారంభిస్తే సాయంకాలానికి కావలికి వెళ్తాను, లేకుంటే అవతలు వచ్చేసి తెట్టు ఉలవపాడికి వెళ్తాను, లేకుంటే ఒంగోలుకి వెళ్తాను. సాయంకాలానికి నేను ఎంత దూరం వెళ్ళగలను అంత దూరం మాత్రం అతను నడిచి సువార్త చెప్పుకుంటూ పోయాడు. ఇకంతే, చీకట పడిని చెప్పలేదు. అంత మాత్రానికి ఆనాటి ప్రజలు మారు మనసు పొందారు. నేడు దైవజనుడు నెత్తి నోరు కొట్టుకొని జీవితకాలం చెప్పినా మనుషులు మారటం లేదు, బుద్ధులు మారటం లేదు, హృదయాలు పరివర్తనం చెందడం లేదు. అందుకే ఈ నెనివే పట్టణస్థులు చివరి దినాన ఈ తరము వారితో కలుసుకొని నిలబడి మన మీద, ఓ బుద్ధిహీనులారా, మీకు మీ దైవజనుడు ఎంత చెప్పినా మీరు మారలేదు కదరా, ఎంత చెప్పినా మీరు మీ బుద్ధి మార్చుకోలేదు మీరని వాళ్ళు మన మీద నేరస్థాపన చేస్తారు. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, విమర్శ సమయం అనేది ఒకటి ఉందా లేదా? విమర్శ సమయం ఒకటి ఉంది, విమర్శ దినము ఒకటి ఉంది, తీర్పు దినం అనేది ఒకటి ఉంది. ఎవడు తప్పించుకునే పరిస్థితి లేదు. ఈ నినివే పట్టణస్థులు వాస్తవంగా వాళ్ళ పాపం అధికమైపోయింది, వాళ్ళ పాపము గొప్పదైపోయింది. ప్రియ దేవుని బిడ్డలు చూడండి ఆ మాట. దేవుడేమన్నాడు? ఇదే యోనా గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. దేవుడికి మహిమ కలుగును గాక. అంటే వాళ్ళ పాపం అధికమైపోయింది, నేరాలు, ఘోరాలు, అక్రమం, అన్యాయం ఎక్కువైపోయింది. అలాంటి మనుషులే ఈవెన్ సింగిల్ డే యోనా ప్రవక్త ప్రకటిస్తే మారు మనసు పొందారు, పశ్చాత్తాపడ్డారు, ఉపవాసం ఉన్నారు. పసిబిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు నోరు కొట్టుకొని రొమ్ములు కొట్టుకొని నోరు కట్టుకొని దేవుడికి పశ్చాత్తాపడ్డారు. మరి ఈనాడు ఈ తరము వారు ఎలా ఉన్నారు? ఈ తరము వారు ఏ విధంగా ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు? ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని బోధలు చేసినా, జీవితకాలం చెప్పినా మనుషులు మారటం లేదంటే ఏ విధంగా ఈ తరం ఉందో ఒక్కసారి ఆలోచించండి. ఈ తరము ఎంత ఘోరంగా ఉందో ఆలోచించండి. ఏ విధంగా మనుషులు బ్రతుకుతున్నారో ఆలోచించండి. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆనాడు విమర్శ సమయమున ఈరోజు మెసేజ్ సబ్జెక్ట్ విమర్శ సమయం.
ఈ విమర్శ సమయమున నినవే వారు ఈ తరము వారితో కలుసుకొని ఈ తరము వారి మీద నేరస్థాపన చేయుదురు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకములో ఉన్న సమస్తము గతించిపోయేవని వింటూనే ఉన్నాం, కానీ లోకాశలు వదిలిపెట్టాం. శరీరాశలు అవన్నీ తుచ్చమైనవి, అవి పనికి మాలినవని వింటూనే ఉన్నాం, వాటి వెనక మనము పరుగు పెడతాం. అంటే ఏది తప్పని తెలిసి కూడా దాని వెనక మనము పరుగు పెడుతున్నాం. దేవునికి విధేయతగా ఉండండి, దేవునికి లోబడి జీవించండి, దేవుణ్ణి ప్రేమించండి అని అంటే ఎంత మాత్రం దేవునికి మనం లోబడం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుణ్ణి ఆశ్రయిస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాడు, యుగ యుగములు ఆయన కృప ఉంటుందంటే ఎంత మాత్రము దేవుని యందు మనం విశ్వాసం ఉంచం. ఒకసారి ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ మధ్యన ఒక ఇష్యూ అయింది. అదేంటంటే, ఢిల్లీ మహాపట్టణంలో ఒక వ్యక్తి ఉదయాన్నే వాకింగ్ చేస్తున్నాడు. తప్పే ఉంది, ఉదయాన్నే వాకింగ్ చేస్తుంటే ఒక 10 కుక్కలు అతన్ని వెంబడించినాయి, కరవాలని మీదకు వచ్చినాయి. అప్పుడు 10 కుక్కలు ఒక్కసారి అతని మీదకు వచ్చేసరికి అతను ఆ తప్పించుకునే క్రమంలో ఏదో తగిలి వెనకబడిపోయినాడు. అట్లా పడిపోయినప్పుడు మన మెదడు ఎంతండి, అదొక్కసారిగా డ్యామేజ్ అయిపోయింది ప్రియులారా. అతను అన్కాన్షియస్ వెళ్ళిపోయాడు. కుక్కలు వచ్చి అమాంతంగా కరిచేసినాయి. ఇంతలోకి వాళ్ళు వచ్చి ఆ కుక్కల్ని తరిమి అతన్ని హాస్పిటల్కి జాయిన్ చేశారు. అయితే ఒక 4 రోజులకి అతను చనిపోయాడు. అయితే ఇదెందుకు ఇంత పెద్ద ఇష్యూ అయిందంటే, ఆ చనిపోయిన వ్యక్తి నీలాంటి నాలాంటి సామాన్యుడు కాదు, 2,000 కోట్లకు అధిపతి. అతను ఎంత మాత్రం 2,000 కోట్లకు అధిపతి. అంటే ఇలాంటి కోవూరులు 4 కోవూరులు కొనొచ్చు. 2,000 కోట్లకు అధిపతి అతను. అలాంటి వ్యక్తి ఆ స్థితిలో ఆయన చనిపోయేసరికి అది సుప్రీంకోర్టు దాకా పోయి, అదేంటంటే కుక్కలన్నింటినీ కూడా వాటన్నిటిని తీసేయండి, చంపేయండి అని ఏదో ఒక ఆర్డర్ వచ్చింది. దురదృష్టం, ఈ దేశంలో బతుకుతూ ఈ దేశ చట్టాలను మనం గౌరవించాలి. కానీ విచిత్రం ఏంటంటే, కుక్కలకి ఆవులకి ఉన్నంత విలువ ఈ దేశంలో మనుషులకి లేదు. కుక్కలకి ఆవులకి యానిమల్స్కి ఉన్న విలువ మనుషులకు లేదు ప్రియులారా. ఏదన్నా ఒక మనిషిని గందరగోళం చేస్తే ఎవడు బయటికి రాడు, ఒక ఆడపిల్లని నిలవను చంపి కాల్చేసి ఎవడు రాడు. అది ఆ కుక్కల కోసం ఢిల్లీ నగర వీధుల్లో ధర్నాలు చేశారు. ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోమని ఎంతగానో ఎజిటేషన్, విప్లవాన్ని అక్కడ వాళ్ళు చేశారు. నేను ఎందుకు ఈ విషయం మీ దృష్టికి నేను తీసుకొచ్చానంటే, ఈ లోకంలో ధనము, ధనాపేక్ష ఇవి వ్యర్థమైనవి ప్రియులారా. మన కోసం డబ్బు సృష్టించబడింది, కానీ డబ్బు కోసం మనము సృష్టించబడలా. డబ్బు కోసం మనిషి సృష్టించబడలా, మన కోసం డబ్బు అనేది క్రియేట్ చేయబడింది. మనం ఇక లేచింది డబ్బు కోసమే అన్నట్టుగా అలాగున బ్రతకడం మంచిది కాదు. దానికోసం నానా గడ్డి గరవడం అసలు మంచిది కాదు. అది కలిగి ఉన్న వారిని చూసి మనం ఆత్రపడడం, మనం ఆయాసపడడం, నాకు లేదని బాధపడడం అవసరం లేదు. ఇప్పుడు ఆ 2,000 కోట్ల అధిపతి చనిపోయి నరకానికి వెళ్ళిపోయాడు. ఎన్నిక లేని మనం చనిపోతే పరలోకానికి వెళ్తాము, దైవరాజ్యంలోకి వెళ్తాము. అక్కడ నేను చెప్పలేనంత దీవెన ఉంది, చెప్పలేనంత ఆశీర్వాదం ఉంది. అదొక గొప్ప లోకం అది ప్రియులారా. బంగారం వెండి అక్కడ అసలు అది చాలా తక్కువది. అక్కడ ఏ ఇబ్బంది లేదు. యుగ యుగములు దేవునితో సంతోషముతో అసలు చెప్పలేనంత ఆనందం అది. మనుషులు భూమి మీద ఉన్నప్పుడు అమ్మో నేను చనిపోతానేమో, మరణం అంటే భయపడతారు. చనిపోయినా కాడికి వెళ్ళిన తర్వాత నేను ఎందుకు లేటుగా వచ్చానని బాధపడతారు.
అంత గొప్ప పరలోకాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. అయితే ఇవన్నీ మనకి తెలుసు కూడా మనం మారు మనసు పొందాం, పశ్చాత్తాపడం, లోకాశలు విడిచిపెట్టం, శరీరాశలు వదిలిపెట్టం, అన్యుల కంటే హీనంగా మనం బ్రతుకుతాం, మాట్లాడతాం. అందుకే నినివే పట్టణస్థులు వాళ్ళు చూడండి, వాళ్ళ దోషము అధికమైందని దేవుడు మాట్లాడాడు. అందుకే నేను మొన్న ఒక రీల్ చేశా. ఆ రీల్ ఏంటంటే, ఇదిగో దిస్ ఇస్ ద బైబిల్. ప్రపంచంలో మొట్టమొదటిసారి ముద్రించబడింది, మొట్టమొదటిసారి ప్రింట్ చేయబడింది ఇదే. ప్రపంచంలో ఏమండి ఎక్కువ సంఖ్యలో ముద్రించబడింది ఇదే. ఈ రికార్డుని బద్దలు కొట్టే గ్రంథము మరొకటి లేనే లేదు. అంత గొప్ప గ్రంథం ఇది. ఎంతమందిని మార్చింది ఇది. దొంగలను మార్చింది, వ్యభిచారులు మార్చింది, నరహంతకులను మార్చింది, తాగుబోతులను మార్చింది, నక్సలైట్లను మార్చింది. ఎంత మందిని మార్చింది ఇది, ఎంత మందిని మార్చింది ఇది. కానీ ఒక్కళ్ళని మార్చలేకపోయింది. వాళ్ళు ఎవరంటే ఎవరాళ్ళు వేషధారులు. వేషధారులు, హిపోక్రైట్స్, వేషధారులు. వాళ్ళని మార్చలేక సైలెంట్ అయిపోయింది బైబిల్, సైలెంట్ అయిపోయింది. ఈనాడు సంఘాల్లో, క్రైస్తవ సమాజంలో అధిక సంఖ్యలో ఉన్నది ఎవరు? వేషధారులు. అందుకనే క్రైస్తవ సమాజం ఇంకా దిగజారిన స్థితిలో ఉంది. వేషధారి పక్కన పెట్టి నిజాయితీగా బ్రతుకు, హానెస్ట్గా బ్రతుకు, దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆనాడు నినివే పట్టణస్థులు చూడండి, వాళ్ళ దోషము అధికమైపోయింది, వాళ్ళ దోషం ఎక్కువైపోయింది. దేవుడే చెప్పాడు, యోనా వాళ్ళ దోషము నా దృష్టికి ఘోరమైపోయింది. చదవండి అన్నమాట. నినివే సెకండ్ లైన్, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణం పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. ప్రియ దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. ఈ యొక్క యోనా కూడా ఆ మాట ప్రకటించకుండా నినివేకు పోకుండా తర్షీషుకు పారిపోట కారణం ఏంటంటే, అమ్మో వాళ్ళు భయంకరమైన క్రూరులు, నేను వెళ్ళి ఈ మాట చెప్పగానే ఎముకెముక కీలు చీల్చబడేస్తారు వాళ్ళు. నేను వెళ్ళి ఈ మాట చెప్పి నేను బ్రతకగలనా? నేను బతికి బట్టగట్టి తిరిగి రాగలనా? నాకొద్దు నాయనా అని చెప్పి తర్షీషుకి వెళ్ళిపోయాడు. అటువంటి భయంకరమైన పట్టణం అది. అలాంటి మనుషులు చివరాఖరికి విధి లేక గతి లేక దేవుడు తీసుకెళ్ళి అక్కడ పడేస్తే, అతను ఓన్లీ వన్ డే, ఒక్కరోజు, ఒక్క దినమంత ప్రయాణం, ఉదయం లేచి సాయంకాలం దాకా ఎంత నడవగలడో అంత దూర ప్రయాణం చేస్తూ చెప్పుకుంటూ పోతే, వాళ్ళు అంత మారు మనసు పొందితే ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి అండి, ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నారు? ఎన్ని మీటింగ్స్లో వాక్యం విన్నారు? ఎంతమంది దైవజనుల దగ్గర వాక్యం విన్నారు? ఏమన్నా మార్పు ఉందా? మారు మనసు ఉందా? దేవుని పట్ల ప్రేమ ఉందా? దేవునికి లోబడే విధానం ఉందా? మీ మనస్సాక్షి మీకు గద్దించడం లేదా? ఇదిగో నేను తప్పు చేస్తున్న ఈ విషయంలో గద్దిస్తుందా లేదా? లేకుంటే చచ్చిపోయిందా? మనస్సాక్షి ఎప్పుడు చచ్చిపోద్దంటే మనిషి చచ్చిపోయినప్పుడు. మనం కూడా భౌతికంగా చచ్చిపోయాము కొంతమంది, కాబట్టి వాళ్ళ మనస్సాక్షి కూడా చచ్చిపోయి గమ్ముగున్నారు. ప్రియ దేవుని బిడ్డలు, అందుకనే విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో కూడా నిలువబడి మన మీద నేర స్థాపన చేయుదురు. ప్రభుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ మాట చూద్దాం. ఎక్కడుంది ఆ మాట? మత్తయి సువార్త 12వ అధ్యాయము 41వ వచనం. నినివే వారు
యోనా ప్రకటన విని మారు మనసు పొందిరు గనుక విమర్శ సమయమున ఈ తరము వారితో కూడా నిలవబడి వారి మీద అంటే దీని అర్థం ఏంటి? ఎవడు ఎక్కడికి పోలా, చచ్చిపోయిన వాళ్ళు అయిపోయింది అనుకో మాకండి. అందరూ ఉన్నారు. ఎవరెక్కడికి పోలా. ఈ నినివే పట్టణస్థులు ఎప్పుడోళ్ళు దాదాపు 3,000-4,000 సంవత్సరాల క్రితం ఉన్నవాళ్ళు. అంటే భూమి పుట్టింది మొదలుకొని ప్రతి మనుష్యుడు ఉన్నాడు, ప్రతి స్త్రీ ఉంది, ప్రతి పురుషుడు ఉన్నాడు, ప్రతి చిన్న పిల్లవాడు పెద్దవాడు చనిపోయిన ప్రతి ఒక్కరూ ఉన్నారు. ప్రతి ఒక్కరు రాజులు మొదలుకొని అందరూ ఉన్నారు. ఈ అందరికీ వాళ్ళకు తీర్పు తీర్చే సమయం ఒకటి ఉంది. మనందరికీ విమర్శించే సమయం ఒకటి ఉంది. వాళ్ళకి తీర్పు ఉంది, మనకి విమర్శ ఉంది. రైట్ దిస్ పాయింట్. హల్లెలూయా చెప్పండి. వాళ్ళకి తీర్పు ఉంది. దేవుని నమ్మని వాళ్ళకి ఏముందమ్మా? తీర్పు ఉంది. దేవుని నమ్మిన మనకేముంది? విమర్శ ఉంది. క్లారిటీ ఉండాలా? మనకి విమర్శ ఉంది, మనకి తీర్పు లేదు, విమర్శ ఉంది. నువ్వెందుకు ఇలా చేసావు, ఇలా బ్రతికావు, ఇలా ఎందుకు నువ్వు ఉన్నావు, నీ దైవజనుడి మాట ఎందుకు నువ్వు లోబడలా? దేవుడు అడిగేది పక్కన పెట్టి నినివే వారు అడుగుతారంట మనల్ని. ఆ నినివే పట్టణస్థులు అడుగుతారంట ప్రియులారా. అప్పుడు మనం ఏం చెప్తాం? ఏ సమాధానం మనం చెప్తాం? వాళ్ళకి మనలాగా గ్రంథాలు ఉన్నాయి అప్పుడు? లేకుంటే ఆదివారపు ఆరాధనలు ఉన్నాయా? ఏమున్నాయి ప్రియులారా? వాళ్ళు భయంకరమైన దోషపూరితులై పాపులుగా భయంకరంగా ఉన్న వాళ్ళు. ఆ పాస్టర్ గారు, ఆ ప్రవక్త పోయి ఒక్కరోజు చెప్తే అంత మారు మనసు పొందితే, ఈరోజు ఏమండి కాళ్ళ ఏళ్లబడి ఎంత దీనస్థితిలో మారండి, మారు మనసు పొందండి. ఈ లోకం శాశ్వతం కాదు. ఇప్పుడు 2,000 కోట్ల అధిపతి ఏమెత్తుకుపోయాడు? అతను 2,000 కోట్ల అధిపతి అంటే ఎన్ని కంపెనీలు ఉన్నాయి అతని దగ్గర? ఎంతమంది అతని కింద బతుకుతున్నారు? ఎంతమంది అతను జీతాలు ఇస్తున్నాడు? ఎంతమంది మేనేజర్లు ఉన్నారు? అలాంటి స్థితిలో ఉన్న అతను ఏమని నిట్ట నిలువని వెళ్ళిపోయినాడు కదా. మరి లోకంలో డబ్బున్న వాళ్ళని చూసి, అధికారం ఉన్న వాళ్ళని చూసి, బంగారం వేసుకున్న వాళ్ళని చూసి, ఆ స్థాయిలో ఉన్న వాళ్ళని చూసి, నక్క గనక పులిని చూసి వాతలు పెట్టుకున్నట్టు దేవుని బిడ్డలమైన మనం ఎందుకు కృంగిపోవాలి? మనం ఎందుకు బాధపడాలి? దేవుని రాజ్యము దేవుడు మనకిచ్చాడు. ఆమేన్ చెప్పండి. దేవుని రాజ్యం మనకి సొంతం చేశాడు. ఆ దేవుని రాజ్యం దేవుడు మనకివ్వటానికి ఇష్టపడ్డాడు. వాళ్ళకి లేదు ప్రియులారా. ఈ విశ్వాసం లేదు, ఈ నిరీక్షణ లేదు, ఈ పునరుద్ధానం లేదు, ఏమి లేదు. ఈ పాప క్షమాపణ లేదు, ఈ రక్షణ లేదు. లేని వాటిని ఉన్నట్టుగా కింద మీద పడి దొల్లాడుతున్నారు. ఆడ లేవు ఉన్నట్టుగా దొల్లాడుతున్నారు. మన దేవుడు ఉన్న దేవుడు. మనం ఇంకెంత ఆరాధించాలి? ఆనాడు మోషే, అయ్యా నీ పేరు అడుగుతారయ్యా, నీ పేరు అడుగుతారు. ఏందో నీ పేరేంటో చెప్పంటే మన దేవుడు ఏం చెప్పాడు? నా దేవుడు ఈ పేరు నాదని ఇంత పొడుగు నేను చెప్పలా. ఐ ఆమ్ ద లివింగ్ గాడ్. నేను ఉన్న దేవుడిని అని చెప్పు. హల్లెలూయా చెప్పండి. మన దేవుడు ఉన్న దేవుడు అండి. ఆడు లేరు వాళ్ళు, అయినా ఉన్నట్టుగా గందరగోళం అయిపోతున్నారు. రాత్రులు జాగారాలు గందరగోళంగా ఉన్నారు. జీవించి ఉన్న దేవుడు, సజీవుడు ఒకటి ఉంది. విమర్శ సమయం అనేది ఒకటి ఉంది. ప్రతి దైవజనుడు, ప్రతి పాస్టర్ గారు, ప్రతి బిషప్, ఎవరు ఏ స్థితి అయినా సరే అందరినీ, నాకు నీకు మనందరికీ విమర్శ అనేది ఒకటి ఉంది. ఆమేన్ చెప్పండి. మనందరికీ విమర్శ ఉంది. అందుకనే ఈ నినివే పట్టణపు వాళ్ళు ఆనాడు ఈ తరము వారితో, ఈ తరం అంటే ఈ 2025 ఈ తరము వారితో కూడా నిలబడి మన మీద నేర స్థాపన వాళ్ళు చేస్తారు. ఇదిగో ఒక్క రోజులో మేము మారు మనసు పొందాం, ఒక్క రోజులో మా పాపాలు ఒప్పుకున్నాం,
ఒక్క రోజులో మా జీవితాలు మార్చుకున్నాం. ఒక్క రోజులోనే మేము దేవునికి లోబడ్డాం. మేము దేవుని కాడ ఏడ్చి కన్నీళ్లు పెట్టి దేవునితో సమాధాన పడ్డాం. కానీ మీరు ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు మీకు చెప్పినా మీరు మారు మనసు పొందలా. ఏమా మీరు ఏంది మీరు ఇట్టున్నారు అని మన మీద వాళ్ళు నేరస్థాపన చేస్తారని ఇక్కడ రాయబడి ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే అనుకూలమైన సమయం. మనం కూడా దేవుని వైపు మనం తిరగాలి, మారు మనసు పొందాలి, దైవికమైన బ్రతుకు మనం బ్రతకాలి, వైరాగ్యంతో జీవించాలి. ఆమెన్ చెప్పండి. దేవుని కొరకు మనం బ్రతకాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నా మట్టుకైతే నా వరకు వస్తే బతికేది యేసు కొరకే, క్రీస్తు కొరకే. దేనికోసమే బ్రతుకును, డబ్బుని డబ్బు కోసమే బ్రతుకును, బంధువులని బంధువుల కోసం బ్రతుకును. అలా బతికే వాళ్ళకి ఆ బంధువుల చేతే వాళ్ళకి బుద్ధి చెప్పించి వాళ్ళు ఎందుకు ఈ బంధువుల కోసం బతికానా అనిపించేటట్టు దేవుడు చేస్తాడు. ఆమెన్ చెప్పండి. కొంతమంది స్నేహితుల కోసం బతుకుతారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ స్నేహితుల చేతే వాళ్ళకి బుద్ధి చెప్పించి, నేనెందుకురా స్నేహితుల కోసం బతికాను, అదేదో దేవుడి కోసం బతుకుంటే బాగుండేదని దేవుడు అలాగూ చేస్తాడు. ఆమెన్ చెప్పండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలా జాగ్రత్తగా ఉండి దైవికమైన జీవితాన్ని మనం గడపాలి. విమర్శ సమయమున తలదించుకునే పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఆమెన్ చెప్పండి. మనందరికీ విమర్శ సమయం ఉంది. అబ్రహాం ఎక్కడికి పోలా, దావీదు ఎక్కడికి పోలా, మోషే ఎక్కడికి పోలా, దానియేలు ఎక్కడికి పోలా, యోబు ఎక్కడికి పోలా, ఈ భక్తులు ఎవరు ఎక్కడికి పోలా, ఈ మనుషులు ఎవరు ఎక్కడికి పోలా, మీ తాతలు ముత్తాతలు తల్లిదండ్రులు మా తల్లిది ఎక్కడికి ఎవ్వరు పోలా. ఈ దేహాన్ని విడిచిపెట్టి ఒక చోట ఉన్నారంతే. అందరూ ఉన్నారు. అందరి లెక్కలు తీయబడతాయి. అందరికీ దేవుడు తీర్పు తీరుస్తాడు. దేవుణ్ణి నమ్ముకుని కూడా అటు ఇటుగా బ్రతికిన వారికి దేవుడు విమర్శ సమయం ఒకటి ఉంది. ఆ విమర్శ సమయమున నినివే పట్టణస్థులు మనల్ని అడుగుతారంట ప్రియులారా. ఆ తర్వాత 42వ వచనం. ఆ విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి, చూడండి, ఆమె కూడా ఈ తరము వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును. ఎందుకు చేస్తుందామె? ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు. దేవుడు స్తోత్రం కలుగును గాక. సొలొమోను జ్ఞానం వినటానికి బ్రదర్స్, ఎక్కడి నుంచి వచ్చిందామె? ఈ ప్రపంచ పటములు ఈ దిక్కునున్న మనిషి, చెప్పండి, ఆ దిక్కుకు పోయింది. పక్క నుండి మందిరానికి వచ్చేదానికి సమయమో లేదు. మరి ఆ రోజు మనల్ని ఆమె నేరస్థాపన చేయకుండా ఉంటుందా? ఆలోచించండి. సొలొమోను జ్ఞానం వినటానికి. సొలొమోను ఎవరండి? అతను కూడా మనిషే కదా. అతని జ్ఞానం వినటానికి ఆమె పోతే, దేవుని జ్ఞానం వినటానికి నీకు టైం లేదు, తీరిక లేదు, ఓపిక లేదు, ఆశ లేదు, ఆశయం లేదు, ఏమి లేదు. అంత గుండు సున్నా అయిపోయింది. మరి ఒకరోజు ఆ విమర్శ సమయాన్న ఆమె నిన్ను లెక్కడగదా? నీ మీద నేరస్థాపన ఆమె చేయదా? ఏమయ్యా, 6 దినాలు కష్టపడి పని చేసుకో, 7వ దినం దేవుని జ్ఞానం వినటానికి నువ్వెందుకు పోలా? నువ్వెందుకు వెళ్ళలా? నేను ఆ రోజు ఆమెకి రవాణా సౌకర్యాలు ఉన్నాయా? ఈరోజు బైకులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, అన్ని కూడా మనకి చక్కగా ఉన్నాయి. అవి లేకపోయినా ఆటోలు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, రవాణా సౌకర్యాలు అన్నీ ఉన్నాయి కదా.
ఎన్ని ఉన్నా దేవుని జ్ఞానం వినేదానికి టైం లేదు, ఆశ లేదు. అది ఎక్కడికైనా పోవాలంటే వెళ్ళరా? కుటుంబాలుగా వెళ్ళరా? ఎంత సంతోషంగా వెళ్ళరా? ఎంత రెడీ అయి వెళ్ళరా? దేవుని జ్ఞానం వినేదానికి సమయం లేదు, తీరిక లేదు, ఓపిక లేదు. ఆమె చూడండి 42వ వచనం, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలబడి, ఆమె కూడా ఎవ్వరు పోరండి. దయచేసి గ్రహించండి, వాక్యాన్ని గ్రహించండి. ఎవ్వరు పోరు, ఎక్కడికి పోరు. చనిపోయిన వాళ్ళు ఎక్కడికి పోరు. తల్లి తండ్రి తాతలు ముత్తాతలు ఈ భూప్రపంచ మనుషులు ఎక్కడికి పోరు. అందరూ ఉన్నారు. నరలోకం ఉన్నట్టు మృతుల లోకం ఉంది, పరదైస్ ఉంది, పాతాళం ఉంది, నరకం ఉంది. అన్నిటికన్నీ ఉన్నాయి. మన ఇంట్లో మాస్టర్ బెడ్రూము, ఇంకో బెడ్రూము, కిచెను, హాలు, ఏమంటే అన్నీ ఉన్నట్టుగా దేవుడు అన్నిటికన్నీ ఏర్పాటు చేసి పెట్టున్నాడు. ఈ దక్షిణ దేశపు రాణి కూడా ఈ తరము వారితో ఆ రోజు, ఏ రోజు? విమర్శ సమయమున నిలబడి, ఏమయ్యా, నేను సొలొమోను జ్ఞానం వినడానికి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాను నేను? మీరు పక్కన దేవుని మందిరం పెట్టుకుని మీరు వెళ్ళారా? ఆయన జ్ఞానం వినటానికి వెళ్ళారా? దేవుని జ్ఞానం దైవజనుడు చెప్తుంటే వెళ్ళారా? ఇప్పుడు ఈ మాటలు మీ ఇంట్లో మీకు దొరకతాయా? బజార్లో మీకు దొరకతాయా? ఎక్కడ దొరుకుతాయి మీకు? ఇవి దేవుని మాటలు ప్రియులారా. ఈ మాటలు మిమ్మల్ని క్రమపరుస్తాయి, ఈ మాటలు మిమ్మల్ని కడతాయి, ఈ మాటలు మిమ్మల్ని బతికిస్తాయి, ఈ మాటలు మిమ్మల్ని బలపరుస్తాయి, ఈ మాటలు మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాయి. ఆమేన్ చెప్పండి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుని జ్ఞానం వినటానికి మనుషులకి తీరిక లేదు, ఓపిక లేదు, సమయం లేదు, ఆశ లేదు, ఏమి లేదు. కానీ ఆమె చూడండి, ఆడ మనిషి కదా, ఆడవాళ్ళు బలహీనలు కదా, బలహీనలు కదా, వాళ్ళ యొక్క శారీరక ఋతుక్రమాన్ని బట్టి వాళ్ళు చాలా బలహీనలు కదా. అటువంటి ఆడ మనిషి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? ఏ దిక్కు నుంచి ఏ దిక్కు పోయింది? వాళ్ళకేమన్నా సౌకర్యాలు ఆనాడు ఉన్నాయా? అఫ్ కోర్స్ రాణి అయితే మాత్రం ఆ రోజుల్లో విమానాలు ఉన్నాయా? లేకుంటే ఇంకేమైనా ఉన్నాయా? ఎన్ని ఇబ్బందులు పడి, ఎన్ని కష్టాలు పడి, ఎంత దూరం వెళ్ళింది ఆమె? ఏం చేయటానికి వెళ్ళింది? సొలొమోను జ్ఞానము వినటానికి. ఆ మాట కూడా చూడండి, సొలొమోను జ్ఞానము వినుటకు ఉందా లేదమ్మా? మరి రోజుల్లో దేవుని జ్ఞానం వినేదానికి టైం లేదు, సమయం లేదు, ఏం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ తరము వారితో ఆమె కూడా నిలబడి నేరస్థాపన చేయమంటే ఎందుకు చేయదు? ఖచ్చితంగా ఆమె చేస్తుంది. ఓ బుద్ధిహీనులారా, మీరు ఇంకా మారలేదా? నేను ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాను? మీరు ఇంట్లోంచి బయటకు కదలలేకపోతున్నారే, మందిరానికి రాలేకపోతున్నారే. నేను వెళ్తాను, నువ్వు ఉండు, నువ్వు వెళ్ళు, నేనుంటా. ఇలాంటి పనికి మాలిన మాటలు ఎందుకు మాడుకుంటున్నారు? కుటుంబాలకు ఎందుకు రావడం లేదు? దేవుణ్ణి ఎందుకు వెతకడం లేదు? దేవుణ్ణి వెతికితే అన్నీ దొరకతాయని మీకు తెలియదా? ఆమెను చెప్పండి. దేవుణ్ణి వెతికితే అన్నీ దొరకతాయి, లోకాన్ని వెతికితే ఉండైపోతాయి. దేవుణ్ణి వెతికితే అన్నీ దొరుకుతాయి. ఆ మధ్యన ఒక ఆయన పోతా ఉంటేనంట వెనకంట కృప వస్తా ఉందంట. హల్లెలూయా చెప్పండి. ఆయన పోతా ఉంటే కృప ఏం చేస్తుందంట? వస్తా ఉందంట. కృప ఒక్కటే వస్తుందని వెనక తిరిగి చూస్తే క్షేమం కూడా వస్తుందంట. హల్లెలూయా చెప్పండి. నేను పోతా ఉంటే కృపాక్షేమాలు నా వెంట వస్తా ఉన్నాయి. ఎవరైనా ఎందుకు వస్తున్నాయి ఆయన వెనక? మన వెనక ఎందుకు దరిద్రం వస్తుంది? ఆయన వెనకెందుకు కృప వస్తుంది, క్షేమం వస్తుంది? ఆయన ఎవరంటే దావీదు. హల్లెలూయా చెప్పండి. ఎవరైనా దావీదు. ఆయనే రాసుకున్నాడు, నేను పోతా ఉంటే, నేను వెళ్తా ఉంటే నా వెనక కృప వస్తా ఉంది.
క్షేమం వస్తా ఉంది. ఒక వ్యక్తికి కృపాక్షేమం రెండు ఉండి ఇకనేం కావాలండి? కృప అంటే అన్నీ అందులో ఉంటాయి, అన్ని ఆశీర్వాదాలు. మళ్ళీ దాంతోపాటు క్షేమంగా ఏ యొక్క అభద్రత, ఏ భయం లేదు, క్షేమంగా. మనిషికి రెండే కదా. దావీదు వెనక ఎందుకు వస్తున్నాయి, మన వెనక ఎందుకు రావటంలా? దావీదు నిత్యము దేవుణ్ణి వెతికేవాడు. ఆమెన్ చెప్పండి. దావీదు ఏమన్నాడు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నదన్నాడు. హల్లెలూయా చెప్పండి. ఆ టైపులో నువ్వు ఉన్నావా? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది. దానికి ఏం పెద్ద ఆశలు లేవండి. దుప్పికి ఏం ఆశ ఉంటుంది? నీళ్లు. ఆ ఆకు తిని ఈ ఆకు తింటది, తిని దానికి నీళ్లు కావాలా? అంతకు మించిన పెద్ద కోరికలు యానిమల్స్కి ఏముంటాయి? ఆడకు మళ్ళీ పోతే అందులో మొసళ్ళు ఉంటాయి. అయినా ప్రాణం బెగబట్టుకుని ఆ దప్పిక కోసం అక్కడికి పోతాయి. ఆ దావీదు దాంతో వర్ణించాడండి. వాట్ ఏ వండర్ఫుల్ పర్సన్ అని. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం అండి. ప్రాణం ప్రియులరా, ప్రాణం. శరీర తృష్ణ వేరు, ప్రాణ తృష్ణ వేరు ప్రియులరా. బిడ్డ ఎక్కడో ఒక 5 6 ఉండి బిడ్డ ఆ రోజు మన ఇంటికి వస్తున్నాడంటే ఆ తల్లిదండ్రికి ప్రాణము తృష్ణ ఉంటుంది, ఆ బిడ్డను చూసుకోవాలని. హల్లెలూయా చెప్పండి. అది ప్రాణతృష్ట ప్రియులారా. అతను అంటున్నాడు నా ప్రాణము తృష్ణ కలిగి ఉన్నది. ఈ రోజుల్లో ఆ టైపులో మనుషులు ఉన్నారా? ఆ టైపులో వ్యక్తులు ఉన్నారా? ఆ టైపులో అప్పుడున్నారు పాస్టర్ గారు, ఇప్పుడు ఉండరు. ఎందుకు ఉండకూడదు? వాక్యం మారిందా? దేవుడు మారాడా? మనుషులు ఎందుకు మారారు? ఎందుకు మారిపోతున్నారు? ఎందుకు స్టెబిలిటీ లేదు? ఎందుకు స్థిరత్వం లేదు? ఆ నియమంతో నిష్ఠతో మనుషులు ఎందుకు బతకడం లేదు? ఆ విధంగా దేవుణ్ణి ఎందుకు వెతకడం లేదు? అలా వెతికితే కదా కృపాక్షేమాలు ఆయన వెనకొచ్చినట్టు నీ వెనకొస్తాయి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ఈ రోజుల్లో మనుషులు వెతకడం లేదు కాబట్టి వాళ్ళకి సకల దరిద్రాలు వాళ్ళని వెంటాడుతున్నాయి. దేవుణ్ణి వెతికితే సకల దరిద్రాలు పోయి దేవుడు వాళ్ళకి కృపాక్షేమాలు వాళ్ళ వెనక వచ్చేటట్టు దేవుడు చేస్తాడు. ఆమెన్ చెప్పండి. అందుకనే ఈ శాపదేశపు రాణి సొలొమోను జ్ఞానం వినటానికి ఎక్కడి నుంచి ఎక్కడికి పోయింది? ఈ దిక్కు నుంచి ఆ దిక్కుకు పోయింది. తూర్పు దిక్కు నుంచి ఆ దిక్కుకు పోయింది ఆమె. తూర్పు దిక్కు నుంచి ఆ దిక్కుకు పోయింది. ఎంత కష్టపడి, ఎంత ప్రయాసపడిపోయింది ఆమె. ఈరోజు ఆ మధ్యన ఒకళ్ళు వేరే దగ్గర అన్నా 3 ఫ్లైట్లు మారాలన్నా, 3 ఫ్లైట్లు అన్నా. అంటే ఒక ఊరు నుంచి మన ఇండియాలోనే అమృత్సర్ అక్కడ పోవటానికి 2 ఫ్లైట్లు మారాలంట. ట్రైన్ అయితే 3 రోజులు, ఫ్లైట్లో పోతే 2 ఫ్లైట్లు మారిపోవాలి. ఇక్కడి నుంచి ఏడో పోటాకి ఇంత అవస్థలు అయితే ఆమె ఎన్ని కష్టాలు పడి వెళ్ళిందండి. మరి ఈరోజు మనం ఒక పరిశుద్ధ దినం, ఆదివారం ప్రతిష్ఠ దినం అండి. ఆదివారం అంటే ప్రతిష్ఠ అండి. అది దేవుడు ప్రతిష్ఠించాడు. దిస్ ఈజ్ మై డే, ఇది నా దినం. ఇది ఇందులో మీరు వ్యాపారాలు ఏం చేయకూడదు. నన్ను వచ్చి ఆరాధించాలి, నా పని చేయాలి. దైవిక క్రమం అది. క్రమం లేనివాడు ఏ రంగములో అభివృద్ధి చెందడు. షాప్ ఉంది, 100కో 1,00,000కో ఎప్పుడో నీకిష్టం వచ్చిన షాపు తీస్తే జరుగుతుందా? ఉద్యోగం ఉన్నవాడు 100కో 1,00,000కో ఎప్పుడోసారి వెళ్తే జీతం వస్తుందా? చదువుకునేవాడు ఎప్పుడో ఒకసారి పుస్తకం తీస్తే మార్కులు వస్తాయా? రైతు 100కో 1,00,000కో పొలం పోతే పండుతుందా? క్రమం లేకుండా ఎవడు పైకొస్తాడు? దేవుడు కూడా ఒక క్రమాన్ని పెట్టాడు. 6 దినాలు కష్టపడి పనిచేసి 7వ దినం ప్రభు దినం. అది ప్రభువుని ఆరాధించాలి, ప్రభు మాటలు వినాలి, ప్రభు జ్ఞానాన్ని పొందుకోవాలి కదా.
అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీకు అందరికీ నేను తెలియపరుస్తున్నా, కట్టుకోండి, కుటుంబాలు కట్టుకోండి. మీ భర్తను మీరు దేవుని కొరకు సంపాదించండి, మీ బిడ్డలను దేవుని కొరకు సంపాదించండి, మీ భార్యను దేవుని కొరకు సంపాదించండి. క్రీస్తు అనే బండ మీద కుటుంబాలు కట్టుకోండి. దైవికమైన కుటుంబాలుగా ఉండాలి. మనం పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి. దేవుని రాజ్యాన్ని మనం సొంతం చేసుకోవాలి. వాళ్ళకి అన్ని కోట్లు ఉన్నాయి, అన్ని ఇళ్ళు ఉన్నాయి, అన్ని వ్యాపారాలు ఉన్నాయి, అవసరం లేదు, అక్కర్లేదు. డబ్బు కొరుక్కుని తినేవాడు ఎవడు లేడు. డబ్బు సంపాదించాలని నీకు కోరిక పుడితే అది నీ హృదయంలోంచి తొలగించుకో, గ్రంథంలో ఉంది. డబ్బు సంపాదించాలని నీలో ఆశ పుడితే అది నీ హృదయంలోంచి తొలగించుకో, గ్రంథంలో ఉంది. కాబట్టి ప్రియులారా, మనము ఈ లోకములో జ్ఞానాన్ని సంపాదించుకోండి. జ్ఞానం మిమ్మల్ని బ్రతికిస్తుంది, జ్ఞానం మిమ్మల్ని కాపాడుతుంది, జ్ఞానం మిమ్మల్ని పాపంలో పడకుండా మిమ్మల్ని భద్రపరుస్తుంది. ఆటో ఎక్కారు, బస్సు ఎక్కారు, రైలు ఎక్కారు, బజారుకి పోయారు, ఉద్యోగానికి పోయారు, వ్యాపారానికి పోయారు. అనేకమైనటువంటి పాపాలు మిమ్మల్ని వెంటాడుతాయి. అపవిత్రమైన బ్రతుకులు మిమ్మల్ని కూలదోయటకు చూస్తాయి. అపవాది భ్రమ పెడతాడు. యేసయ్యనే భ్రమ పెట్టాడు కదండి. ఆయన ఈ లోకాన్ని ఆయన సృష్టిస్తే, ఈ ప్రపంచ నిర్మాణకుడు ఆయన అయితే, ఇంజనీర్ ఆయన అయితే, క్రియేటర్ ఆయన అయితే, ఆయన దగ్గరికి ఈ అబద్ధికుడు వచ్చి, ఈ యొక్క అపవాది వచ్చి అంటాడు, ఇదిగో ఒక్కసారి చూడు, మొత్తం చూపించి నువ్వు నా కాళ్ళకు మొక్కితే ఇదంతా నీకు ఇచ్చేస్తా. అంటే వాడు సృష్టించాడా? వాడి అబ్బ సృష్టించాడా? యేసయ్య సృష్టించాడా? ఆమేన్ చెప్పండి. యేసయ్య సృష్టిస్తే, ప్రభువు సృష్టిస్తే, ప్రభువుని నిర్మిస్తే, ఆ ప్రభు దగ్గరికి ఆయన లేకుండా కలిగినదేదియో కలగలేదు. మరి అలాంటి దేవుని దగ్గరికి అబద్ధికుడు వచ్చి వాడు అంటాడు, నాకొక్కసారి మొక్కితే చాలు, ఇదంతా నీకు ఇచ్చేస్తా. సైతానా పోవతలకే. దేవుడు గద్దించాడు. ఈరోజు నీకు కూడా ప్రలోభాలు పెడతాడండి. ప్రలోభాలు. వాళ్ళు భలే ఉన్నారు, ఉన్నాయండి. మీకు ఇవ్వాల్సిన దేవుడు మీకు ఇస్తాడు. ఆమెను చెప్పండి. నిన్ను దేవుడు తక్కువ ఆయన చేస్తాడా? నువ్వు చిన్న కుమారుడు, వాడన్నీ తీసుకుని వెళ్ళిపోతే, వాడు నిన్ను నష్టపరిస్తే, బాధపరిస్తే, వాడు మళ్ళీ వస్తే నువ్వు మళ్ళీ పొట్టేలు కోసావు, విందు చేస్తున్నావు, ఉంగరం తొడిగావు, కొత్త చెప్పులు ఇచ్చావు, కొత్త బట్టలు ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. ఇదేందని ఈ పెద్ద కొడుకు ముఖం మార్చుకున్నాడు. అప్పుడు ఆ తండ్రి వచ్చాడు, ఏమోయా ఇదంతా నీదే కదరా, ఎందుకురా అంత ముఖం మార్చుకుంటావు? వాడు తప్పిపోయి వచ్చాడు రా. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనకివ్వాల్సిన దేవుడు మనకిస్తాడండి. మనకిచ్చేది మనకిస్తాడు. వాడికి ఈడికాడికి ఉందని ఆ ప్రలోభాలు, ఆ భ్రమలు అవసరం లేదు. మనకొద్దదంతా. దేవునిలో ఉండి దైవిక రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఎదగాలి మనం. హల్లెలూయా చెప్పండి. ఏం చేయాలి? మనము ఎదగాలి. ఒక బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ ఎదగాలి. ఎదగకపోతే ఆ తల్లి బిడ్డ పుట్టని ఎంత సంతోషపడుతుందో అంతకంటే రెండింతలు దుఃఖపడుతుంది. ఏంది నా బిడ్డ ఎదగడం లేదు, ఏంది నా బిడ్డ ఎదగడం లేదు. ఈరోజు మీరు కూడా క్రీస్తులో పుట్టారు కదా, నూతన సృష్టిగా మారారు కదా, పాతవి గతించిన సమస్తం కొత్తవైనని వ్రాయబడి ఉంది కదా. క్రీస్తులో పుట్టిన మీరు దేవునిలో ఎదగండి, దైవ జ్ఞానాన్ని పొందుకోండి, దేవునిలో బలపడండి, దేవునిలో వేరు తన్ని నిలబడండి ఆయన కోసం. హల్లెలూయా చెప్పండి. చిన్న వాటికి పడిపోమాకండి, చిన్న వాటికి భ్రమపడమాకండి. దేవునిలో ఎదిగి బలపడండి, దేవుని కోసం బతకండి. మీ ధనాన్ని, మీ బలాన్ని, మీ సమయాన్ని, మీ జ్ఞానాన్ని దేవునికి ఉపయోగించండి. ఏదైనా ఇంకా మంచి చేయాలని, సంఘంలో మినిస్ట్రీలు ఇంకా ఏదైనా చేయాలని మీకు మంచి తలంపిస్తే నిర్ద్వందంగా వచ్చి నాకు మీరు చెప్పండి, పాస్టర్ గారు ఇలా చేద్దాం. మీరు
ఖచ్చితంగా మీ సలహా 100% అది దైవ చిత్త ప్రకారం అయితే ఖచ్చితంగా అది పాటిస్తాం. ఎందుకంటే మనం అందరం కలిసి మన క్రైస్తవ సమాజాన్ని అభివృద్ధి పరచాలి. ఆమెన్ చెప్పండి. అభివృద్ధి పరచాలి, అనేకులను అగ్నిలో నుంచి లాగాలి. ఇప్పుడు రేపు మనం చనిపోతే ఒకరోజు పరలోకం వెళ్ళిపోతాం. మరి వాట్ అబౌట్ అదర్స్? మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విమర్శ సమయమున నినివే పట్టణస్థులు, షేబ దేశపు రాణి వాళ్ళిద్దరూ కూడా ఈ తరము వారితో కూడా నిలబడి మన మీద వాళ్ళు నేరస్థాపన వాళ్ళు చేస్తారు. ఆ స్థితి మనకు రాకుండా మనం జాగ్రత్త పడదాం. ప్రభువులో మనం బలపడదాం. దేవుని జ్ఞానం వినటానికి ప్రతి ఆదివారం ప్రతి కార్యంలో మనం పాల్గొందాం. ఒక్క సింగిల్ డే, ఒక్క ప్రసంగానికే పట్టణం వాళ్ళు మారు మనసు పొందితే ఇన్ని ప్రసంగాలు, ఇన్ని బోధలు ఇంత వింటున్నాం మనం. ఇంకా కరుడు గట్టిన కట్కోరకుల్లాగా మారకుండా ఉన్నారు. మంచిది కాదు. దేవునికి లోబడండి. హల్లెలూయా చెప్పండి. దేవునికి లోబడండి. ఆనాడు నెబుకద్నెజరు భయంకరమైన కట్కోరకుడు. అటువంటి వ్యక్తే ఆయన వచ్చేమన్నాడు, అయ్యా ఇదంతా నాది కాదయ్యా, ఇదంతా ఎవరిది? ఆయనది. హల్లెలూయా చెప్పండి. ఇదంతా ఆయనది, ఆయన ఇచ్చాడు. ఆయన ఎవరికి ఇవ్వాలో ఆయనకి ఇస్తాడు. ఎవరిని కూర్చోబెట్టాలంటే ఆ సింహాసనం ఆయన కూర్చోబెడతాడు. ఇదంతా ఆయనది ఆయన చెప్పాడు. చదువుకోండి దానియేలు గ్రంథంలో తర్వాత మీరు చదువుకోండి. కాబట్టి ప్రియులారా, ఎక్కడైనా దేవుని సన్నిధిలో తగ్గించుకొని లోబడి విధేయత చూపిస్తే దాని ప్రతిఫలం డబుల్గా మీకు ఉంటుంది. ఆమెను చెప్పండి. కాబట్టి మీరందరూ కూడా ప్రభువులు ఇంకా ఎదిగి బలపడి మీరు అనేకులకు చెప్పువారుగా ఉండాలి. ఆమెను చెప్పండి. మీరు అనేకులకు చెప్పేవారుగా ఉండాలి. కానీ మీలో చాలా మంది ఇంకా వినే స్థితిలోనే ఉన్నారు. వినే స్థితిని దాటి అనేకులకు చెప్పే స్థితికి మీరు అందరూ ఎదగాలి. ఆ విధంగా ఆత్మీయ స్థితిలో మీరు బలపడాలి. దేవుని కృప మీకు సమృద్ధిగా ఉంటుంది. భయపడొద్దు, దిగులు పడొద్దు, ధైర్యంగా ఉండండి. ఈ లోకము మనది కాదు. యేసు ప్రభు మాటికి చెప్పాడు, ఈ లోకము నాది కాదని. కానీ మనమేమో ఈ లోకంలో అది అన్న వస్త్రములు కలిగి నెమ్మది కలిగి బతికితే అంతే చాలు. అన్నము వస్త్రము కలిగి నెమ్మది కలిగి బతికితే అంతే చాలు. ఆ కాన్సెప్ట్లోకి అందరు రావాలి. అదే భక్తి జీవితం. విస్తారమైన కోరికలు కలిగి స్తోత్రం అంటే దేవుడు మెచ్చడు. మన కోరికలకి ఆశలకి సిలువ వేయాలి. ఎవడైనాను నన్ను వెంబడించేవాడు తన్ను తాను సిలువ వేసుకుని ఉపేక్షించుకుని వెంబడించమన్నాడు. అందులో అర్థం ఏంటి? ఇప్పుడు నాకు నేను మీకు మీరు సిలువ వేసేసుకుందామా? అది కాదు. మనలో ఉన్న ఆశలు, కోరికలకి, దురాశలకి, లోకాశలకి, శరీరాశలకి సిలువ వేసి మేకులు కొట్టి ప్రభువుని వెంబడించాలి. ఆమెను చెప్పండి. నాకు కోట్లు కావాలి, లక్షలు కావాలి, ఇంత బంగారం కావాలి, కియా కార్లు కావాలి, ఆడి కార్లు కావాలి, మంచి స్థాయిలో అవసరం లేదు. మనకొద్దదంతా. మనకి పరలోకం కావాలి, దైవిక రాజ్యం కావాలి, దేవుడు కావాలి, రక్షణ కావాలి, కృప కావాలి. మనిషి బతుకు 70 ఏళ్ళు, అధికంగా బతికితే 80 ఏళ్ళ కాడికి పోయి ఒక 10 సవర్ల దండెత్తుకు నాకెందుక ఇది, రేపు మాపు పోతుంటే నేను అంటాడనడా? వాడికి పెద్ద బిర్యానీ ఎత్తుకెళ్ళి ఇస్తే అయ్యా నాకు అరగదంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ప్రతిదీ గ్రహించుకొని
మన ఆశలకి దురాశలకి సిలువేసి మేకులు కొట్టి తన్ను తాను సిలువేసుకొని ప్రభువుని వెంబడించాలంటే లేచింది మొదలుకొని లోకాశలు, శరీరాశలు, ధనాపేక్ష ఇవి కలిగి ఉంటే ఎంతో కాలం దేవునిలో నువ్వు నడవలేవని స్పష్టంగా నేను నీకు బోధిస్తున్నా. ఒకవేళ నడిచిన వేషధారిగా నడవగలవు కానీ నిజాయితీగా నడవలేవని మరి స్పష్టంగా నేను మీకు బోధిస్తున్నా. అందుకనే మీరందరూ కూడా దేవునిలో బలపడి నినివే పట్టణస్థులు ఎలాగూ ఒక్క రోజులోనే మారు మనసు పొందారో, శేబదేశపు రాణి ఎలాగూ సొలొమోను ఒక మనిషి జ్ఞానం వినటానికి అంత దూరం ప్రయాసపడి వెళ్ళిందో, మీరు కూడా దేవునిలో ఎప్పుడు ఆయన్ని వెతుకుతూ ప్రభువులో ఆనందంగా ఉండాలని. ఆనందించుడి, మరలా చెప్తున్నాను ఆనందించుడి. పిచ్చి బట్టి ఈ మాటలు రాయిలా. ఆనందించుడి, మరలా చెప్తా ఆనందం అంటే గొప్ప ఆనందం మనకి దేవుడు ఎత్తి పెట్టున్నాడు. ఆమెను చెప్పండి. గొప్ప ఆనందం, అన్స్పీకబుల్ జాయ్, చెప్పలేనంత సంతోషం దేవుడు మన కోసం ఎత్తిపెట్టాడండి. ఖచ్చితంగా ఎత్తిపెట్టాడు. కాబట్టి ఆ కృపను మిస్ అవ్వద్దు, ఆ రక్షణను మిస్ అవ్వద్దు, ఆ రాజ్యాన్ని మిస్ అవ్వద్దు. దానికోసం క్రమశిక్షణగా నీ జీవితాన్ని నడిపించుకోవాల్సిన బాధ్యత నీ మీదే ఉంది. ఆమెను చెప్పండి. అలాగను ముందుకు సాగిపోదాం. టైం ఆగిపోయింది, అయినా మన సమయం అయిపోయింది. దేవుడి మాటలు ఆశీర్వదించును గాక. మరొకసారి మనం కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం, ప్రార్థన చేసుకుందాం. దేవానికి స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. దయగల దేవానికి వందనాలు, కృపగల దేవానికి వందనాలు. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. ఆ నినివే పట్టణపు వారు ఈ తరము వారితో కూడా నిలువబడి ఈ తరము వారి మీద నేరస్థాపన చేస్తారంట. శేబదేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి ఈ తరము వారి మీద నేరస్థాపన చేస్తుందంట. వాళ్ళు ఎందుకు నేరస్థాపన చేస్తారో మీకు వివరించిన దేవుడు మీతో మాట్లాడాడు, మీరు అర్థం చేసుకున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని ఉపదేశాలు విన్నా, ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని మీటింగులకు వెళ్ళినా, ఎంత బోధ విన్నా, ఇంకా మారు మనసు పొందకుండా లోకము లోకము లోకమంటూ బతికితే నినివే పట్టణస్థులు మన మీద నేరస్థాపన చేస్తారు. మందిరం పక్కనే పెట్టుకొని దేవుడు మనల్ని ఇంత ఆశీర్వదించినా, ఇంత బలపరిచినా, దేవుని జ్ఞానం వినటానికి రాకుండా దేవుని మందిరానికి దూరంగా ఉంటే శేబదేశపు రాణి మన మీద నేరస్థాపన చేస్తుంది. కాబట్టి మారు మనసు పొందుదాం, కాబట్టి పశ్చాత్తాపడదాం, కాబట్టి ప్రభువుని వెతకదాం, దేవునిలో ఎదగదాం, బలపడదాం, ప్రార్థన చేద్దాం. దయగల దేవా మీకు వందనాలు, కృప కలిగిన ఆయన మీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలను మీరు ఆశీర్వదించండి, ఈ మాటలు విన్న సంఘాన్ని మీరు ఆశీర్వదించండి, ఈ మాటలు విన్న ప్రజలందరినీ మీరు ఆశీర్వదించండి. ఈ యొక్క ఆన్లైన్లో ఫేస్బుక్, యూట్యూబ్లో ఎవరు ఈ వాక్యం వినబోతున్నారో వాళ్ళందరినీ ఆశీర్వదించండి. దైవికమైన జీవితాలు ఇవ్వండి, దైవికమైన బ్రతుకులు ఇవ్వండి, భ్రమలు తొలగించండి. ఈ లోకము భ్రమపరుస్తుంది, పాపము భ్రమపరుస్తుంది, అన్నీ తొలగించండి. ఈ సేవను బలపరచండి దేవా. ఆగస్టు నెల 17వ తేదీ ఉన్నాం, ముందుకు నడిపించండి. ఈ బిడ్డలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు, ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారు, కొన్ని అవసరాల్లో ఉన్నారు. ఆశలు కాదు ప్రభువా, అవసరాల్లో ఉన్నారు యేసయ్యా, అవసరాల్లో ఉన్నారు. వాళ్ళ పిల్లలకు కొన్ని అవసరాలు ఉన్నాయి, వాళ్ళకు కొన్ని అవసరాలు ఉన్నాయి. ఆ అవసరాలు మీరు తీర్చండి. మీ మహిమ ఐశ్వర్యంలో మీ సన్నిధికి వచ్చిన బిడ్డల అవసరాలు తీర్చండి, అక్కర్లు మీరు తీర్చండి. జ్ఞానం లేని వారికి జ్ఞానం ఇవ్వండి, బుద్ధి లేని వారికి బుద్ధి ఇవ్వండి, అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం ఇవ్వండి, సమాధానం లేని వారికి సమాధానం ఇవ్వండి,
వివాహాలు కావలసిన వారికి వివాహాలు చేయండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం ఇవ్వండి. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగాలు ఇవ్వండి. అయ్యా, బిడ్డలందరినీ బలపరచండి. భౌతిక దీవెనలు, ఆత్మీయ దీవెనలు సమృద్ధిగా ఇవ్వండి. బిడ్డలందరినీ బలపరచమని కృతజ్ఞతలు మీరు చెప్పుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.